గుడ్ మార్నింగ్ వెస్టేజ్ కుటుంబ సభ్యులందరికీ. ఉప్పునుతల మండలం అచ్చంపేట్ కాన్స్టిట్యున్సీ ఉప్పునుతల గ్రామం నందు మేడం సుల్తాన్ బీ మేడం ఆధ్వర్యంలో నా పేరు ఎండి మగ్దుమ్. ఈ వరిధాన్యానికి సంబంధించి ఒక ఎకరంలో 4 monthsకి సంబంధించి మన వెస్టేజ్కి సంబంధించి గ్రాన్యూల్స్ని కానీ, వెస్టేజ్కి సంబంధించి 82 కానీ, వెస్టేజ్కి సంబంధించి ఆక్వాజెల్ వాడడం జరిగింది. ఈ పంట వేసే ముందు ఈ వెస్టేజ్కి సంబంధించి మన ప్రోడక్ట్స్, వాటి ఉపయోగాల గురించి నాకు సవివరంగా వివరించడం జరిగింది సుల్తాన్ బీ మేడం గారు. సరే, ఒకసారి నేను ఇప్పటిదాకా వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడలేదు, కాకపోతే సరే మేడం ఆధ్వర్యంలో తగు సూచనలు తీసుకుంటూ మొదటి నుంచి నేను ఈ యొక్క వెస్టేజ్ ప్రోడక్ట్స్ని వాడడం జరిగింది. మేడం చెప్పడం ఏంటంటే, వెస్టేజ్ గ్రాన్యూల్స్ కానీ, వెస్టేజ్ అక్వాజెల్ కానీ, వెస్టేజ్ సంబంధించి 82 కానీ వాడడం వల్ల మన పంటలకు సంబంధించి అధిక దిగుబడిని ఏ విధంగా సాధించవచ్చు అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ రావడం వల్ల చాలామంది వ్యవసాయదారులకి మన ధాన్యం యొక్క కంకులు కిందికి పడిపోవడం, అంటే గాలికి చిన్నపాటి గాలి వచ్చినా కూడా మనకి వరి ధాన్యం అనేది మొత్తం కిందికి పడిపోవడం అనేది, వాలుగా కిందికి పడిపోవడం కానీ జరుగుతుంది. అయితే ఈ సమస్య నుంచి ఎలా అధిగమించాలో అనేది సుల్తాన్ బీ మేడం గారు నాకు వివరించడం జరిగింది. సరే, వరిలో మెయిన్ సమస్య అదే. పంట చేతికొచ్చే సమయానికి మనం ఆ యొక్క వరి కంకి కింద పడిపోవడం వల్ల ఆ ధాన్యం మళ్ళీ మిషన్కి తీసుకోవడం అనేది, తర్వాత రాలిపోవడం అనేది, మిషన్ వచ్చినప్పుడు ఎంత అయినా కూడా దిగుబడి మీద దాని ప్రభావం చాలా కనిపిస్తూ ఉంటుంది. సో నాకు చెప్పారు, ఇది ఒక ప్రాబ్లం, దీని నుంచి అధిగమించవచ్చు, వెస్టేజ్ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మనము ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా ఈసారి మొదటిసారి మీరు వేస్తున్నారు కాబట్టి ఈ యొక్క వెస్టేజ్ ఒకసారి వాడి చూడండి. ఆ తర్వాత ఆర్గానిక్ వెస్టేజ్ వాడడం వల్ల, ప్రోడక్ట్స్ వాడడం వల్ల మీకు దిగుబడి ఏ విధంగా ఉంటుంది అని నాకు తెలియజేయడం జరిగింది. సరే, ఒకసారి చూద్దాం ఈ వెస్టేజ్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడి ఒకసారి చూద్దాం. మేడం గారు చెప్పడం వాళ్ళ తగు సూచనలు తీసుకుంటూ ఒకసారి వాడడం చేద్దామని చెప్పి నేను కూడా ఆలోచన చేసి ఈ విధంగా 1 ఎకరానికి సంబంధించి కొత్తగా వరిమడి కొత్తగా ఈసారి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అందులో ఉన్న పైన భూసారం మొత్తం ఎగువ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు ఉంటాయి కదా, ఎగుడు దిగుడు ఉంటాయి కాబట్టి అదంతా నేను తీసేసుకోవడం వల్ల ఈసారి పంట నాకు ఏం రాదు అనే ఒక ఆలోచనతో ఉన్నా. మొదటిసారి కదా, మొత్తం పైన లేయర్ మొత్తం తీసేసి ఒక ఎక్కువ ప్రాంతం, హైట్ ఉన్న ప్రాంతం, లో ప్రాంతానికి మట్టి ఇట్లా ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కు వేస్తాం కాబట్టి మనము ఈసారి నాకు పంట అంతగా రాదని నేను అనుకున్నాను. కాకపోతే ఈ వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడడం అనేది చేయడం వల్ల చివరిగా నాకు పంట కోసే సమయంలో నాకు ఏం తెలిసింది అని అంటే, నా పంట పొలంలో ఈ మిషన్ అతని చుట్టుపక్కల రైతులు వచ్చి గమనించడం జరిగింది. నాకు తెలియదు దాని గురించి, మొదటిసారి వ్యవసాయంలో ఈ వరి ధాన్యం పండించిన కాబట్టి వాళ్ళు అంటున్నారు, ఫలానా పక్కల సత్యం అని రైతు ఉన్నారు, అతను అంటున్నారు, మగ్దుమ్ నీ ధాన్యం బాగా దూకుతుంది అంటున్నారు. అంటే మిషన్లో ఇక్కడ తాలుపోకుండా ఉన్న ధాన్యం మొత్తం మంచిగా వచ్చేస్తుంది, ఇక్కడ తాలుపోవట్లేదు, అంటే గాలికి తాలు గింజలు పోతాయి కదా, అది నాకు రాలేదు. అంటే నేను వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల నాకు ఇక్కడ గింజల్లో అది ఎండిపోవడం కానీ, వేరే తెగులు కానీ అట్లా ఏం రాలేదు. పూర్తిగా వచ్చిన కాడికి మనకి ఈ యొక్క ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఈ పూర్తిగా వాడడం వల్ల నాకు కంకులు అనేది ఇట్లా వెళ్ళకుండా అయిపోయింది. కావాలంటే చూడండి, దీంట్లో ఇది చూడండి, ధాన్యం ఎట్లా ఉంది, మొత్తం కంకులు అనేది నిండుగా ఉంది, గింజ మొత్తం నిండుగా ఉంది. దీంట్లో మనకి ఎక్కడ తాళబోయే అవకాశం లేకుండా గింజ పూర్తిగా నిండుగా ఉంది, మంచిగా అయింది. ఇంకోటి ఏమంటే, నాకు ఆ పంట తీసేంత వరకు చివరికి కూడా నాకు మొక్కలు కింద పడిపోలేదు. ఎంత గాలి వచ్చినా, ఎంత వర్షం వచ్చినా, మన వర్షాలు చాలా ఎక్కువ వచ్చినాయి, దానివల్ల ఇక్కడ కంకులు కింద పడలేదు. అదొకటి నాకు ప్లస్ పాయింట్ అయింది. లాస్ట్కి నాకు 1 ఎకరంలో పంట నాకు 25 క్వింటల్ దాకా వచ్చింది. ఎందుకంటే పావుతొక్క 4 ఒక డబ్బాలు ఉంటాయి కదా మిషన్వి, వరి కోత మిషన్లది ఒక డబ్బా 7.5 క్వింటల్ అని నేను కనుక్కున్నా పక్కల రైతుల ద్వారా. 7.5 కాకపోయినా 7 వచ్చినా సార్, ఈ 7 అంటే 4 డబ్బాలు అంటే 4 ఏళ్ళ 28 అంటే పావుతొక్క 4 గంట ఒక సగం తీసుకున్నా, 3.5 లెక్క తీసుకున్నా కూడా
నాకు 4 డబ్బాలు వచ్చినాయి పావుతక్కువ 4, కాకపోతే 3.5 లాగా లెక్క తీసుకున్నా కూడా నాకు ఇప్పుడు వడ్లది ఎంత వచ్చింది అంటే 3.5 అంటే 3021 ఒక 4-5 వచ్చింటాయి. ఒక 20 క్వింటాలు అయితే నాకు తక్కువ అయితే ఏం లేదు. ఈ యొక్క వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల చాలా సంతోషంగా ఉంది. నేను కూడా 10 మంది రైతులకి నేను దీని గురించి మన సుల్తాన్ బి మేడం ఆధ్వర్యంలో నేను కూడా ఈ విషయాన్ని మిగతా వాళ్ళకి చెప్పి రైతుల్ని సంఘటితపరిచి మన రైతుల్ని ఆర్గానిక్ ఫార్మింగ్ దిశగా నేను ముందలు తీసుకుపోవడానికి నా వంతు నేను కృషి చేస్తా. ఇలాగే వ్యవసాయంలోకి సంబంధించి ఒకప్పుడు ఉన్న వ్యవసాయానికి ప్రస్తుతం ఉన్న వ్యవసాయానికి పంటలు చేతికొచ్చే దిగుబడి అధికంగా వచ్చి అవకాశం లేని సందర్భంలో ఇట్లా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మేము అనుకున్న దానికన్నా పంట బాగా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయంలో వెస్టేజ్ కంపెనీకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా వెస్టేజ్ కంపెనీ మా రైతుల దాకా వచ్చి చేరడం అనేది పూర్తిగా కారణం ఏంటంటే సుల్తాన్ బి మేడం గారు నాకు ఈ వెస్టేజ్కి సంబంధించి ఈ విషయం చెప్పడం వల్ల నేను కూడా ఆర్గానిక్ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల నాకు ఈ పంట ఎక్కువ వచ్చింది. నేను అనుకున్న దానికన్నా నాకు పంట ఎక్కువ వచ్చింది అనే విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నా. ఈ విధంగా ఇప్పుడు ఈ విషయాన్ని పురస్కరించుకొని నాకు ఇంత సహాయం చేసిన సుల్తాన్ బి మేడం గారికి నా తరపున ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా ఈ యొక్క వెస్టేజ్ కంపెనీకి సంబంధించి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల నాకు మంచి దిగుబడి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క సందర్భంలో నా యొక్క శ్రీలత మేడం యొక్క నేతృత్వంలో మేడం అంటున్నారు ఇప్పుడే శ్రీలత మేడం యొక్క నేతృత్వంలో సుల్తాన్ బి మేడం గారు ఒక ముందరికి వెళ్తున్న సందర్భం ఉంది అని గుర్తు చేస్తున్నారు శ్రీలత మేడంని. ఈ విధంగా ఈ సందర్భంగా పురస్కరించుకొని ఈ యొక్క సుల్తాన్ బి మేడం నా దగ్గరకు వచ్చి ఇక్కడ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నేను ముందరికి వెళ్ళడం, ఒక ఫలానా రైతు ముందరికి వెళ్ళడం, అధిక దిగుబడి సాధించే విషయంలో మొదటి ప్రాధాన్యతగా సుల్తాన్ బి మేడం గారు నాకు